Brigade Palpitaire, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. ట్రైలర్‌లో నీ కట్ ఎలా పడగానే మన ట్రైలర్ వచ్చినట్టు నువ్వు కూడా చూసుకుంటావు కదా! అసలు ఎలా ఉందని చెప్పి. యాహ్! యాహ్! చూసినప్పుడు నీ కట్ పడగానే నీకేమనిపించింది? అహా! ఫస్ట్ నాకు మాకు గుర్తుకొస్తున్న దాంట్లో అసిస్టెంట్ ఎడిటర్ సారు అదే కో ఎడిటర్ సారు చూసి చెప్పారు నాకు. హ్మ్. హ్మ్. "నువ్వు ట్రైలర్‌లో ఉన్నావురా" అని. సో, నేను అప్పుడే ఫోన్ పక్కన పెట్టేసి ట్రైలర్ ఆ ఒక ఫుల్ వైబ్‌లో. హ్మ్. సో, దాని తర్వాత మళ్ళీ ట్రైలర్‌లో చూసినప్పుడు ఇంకా ఫీజులు లేసిపోయి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మా అమ్మకి ఫోన్ చేసి, "అమ్మమ్మ నేను ట్రైలర్‌లోనే చూసావా నువ్వు" అని. చూసాను. మా పెద్దమ్మ నాకెప్పుడు కాల్ చేయడు. హ్మ్. పెద్దమ్మ కాల్ చేసి ఐ వాస్ గూస్ బంప్స్ వచ్చాయిరా నాకు అంటు. నాకింకా సూపర్. సూపర్ పీక్స్‌లో అసలు. ఉన్నా ఆ సూపర్. రోజు. గఫూర్ అని ఎవరైనా ఉన్నారా అసల? టాలీవుడ్‌లో ఎప్పుడైనా చూసావా ఎవరైనా ఆర్టిస్ట్? అహా! సో, నీ నేమ్ గూడా యూనిక్‌గా ఉంది. యాహ్! నీకున్న స్కోప్ అలాంటిది. యాహ్! సార్. సో, ఇప్పుడు ఏంటి ఐ మీన్ పెద్ది అయితే రెజ్లింగ్ షాట్స్‌లో వాటిలో ఉంటావు. యాహ్! ఒక సో 4 మినిట్స్. 4 మినిట్స్ సీక్వెన్స్‌లో ఉంటావు. హ్మ్. ఎలాగో నీకు ట్రైలర్ కట్‌లో వచ్చింది కాబట్టి ఎడిటింగ్‌లో పోలేదు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ ఉంది. సినిమాలో పక్కా ఉన్నాను అని చెప్పి. డెఫినెట్‌లీ. ఎవరిని తీసుకెళ్తున్నావు? ఎవరెవరిని తీసుకెళ్తున్నావు మరి? మూవీకి ఆ! ఊరికెళ్ళి మా అమ్మమ్మని తీసుకొని వెళ్ళాలి. హ్మ్. సో, హ్మ్. అది అంతే సార్. సూపర్. సూపర్. అంతే. నీకు ఫ్రెండ్స్ ఉంటారా? ఐ మీన్ ఎక్కువ మంది. ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కువ ఎవరు లేరా? హుహు. బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక హ్మ్. ఫ ఫుడ్‌కి లేనప్పుడు హ్మ్. సపోర్ట్ చేసేవాళ్ళు ఒక ఇద్దరు. ఉన్నారా? ఇద్దరు. వాళ్ళేమన్నారు? ఈ రియాక్షన్ ఇది ట్రైలర్ కట్ అది చూసిన తర్వాత ఓకే. మాకు పార్టీ ఇవ్వరా అని ఆ! ఫోన్ చేయడం. సో, అలా. ఇచ్చావా పార్టీ? ఇవ్వలేదు. ఎప్పుడు సినిమా రిలీజ్ తర్వాత ఇస్తావా? అంతే. సరే. యాహ్! సో, ఈ ఈ ఈ మొత్తం స్టోరీలో ఎప్పుడైనా 'రామ్ చరణ్' సార్‌ని కలిసి ఏమన్నా మాట్లాడడం అలాంటిది ఏమైనా జరిగిందా? రామ్ చరణ్ సార్ నేను ఇది రెస్లింగ్‌లో ఉన్నప్పుడే హ్మ్. సార్ షాట్‌కి లేట్ అవుతుందని సార్ అలా ఇలా తిరుగుతున్నారు. హ్మ్. సో, జూనియర్స్ మొత్తం పెట్టేసారు. బ్రోన్ సార్స్ నిలబడ్డారు. బ్రోన్ సార్స్ బ్యాక్ సైడ్ రామ్ చరణ్ సార్ క్యారవాన్ దగ్గర కాల్ మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. హ్మ్. ఇంకా రావట్లేదండి బుచ్చిబాబు అలా ఆ లుక్‌లో, ఆ ఇంటెన్షన్‌లో చూస్తున్నారు. హ్మ్. అప్పుడు నేను షాట్ చేసి సైలెంట్‌కెళ్ళిపోతున్నప్పుడు బుచ్చిబాబు సార్ ఎళ్లి సింగిల్ షాట్‌లో చేసేసాడు. వచ్చింది అని హ్మ్. హ్యాపీతో సార్ చెప్తుంటే హ్మ్. రామ్ చరణ్ సార్ హాయ్ అన్నారు. సో, అది సూపర్. సూపర్. సో, అది. చాలా మెమోరీస్ ఉన్నాయి నీకు పెద్ది. యాహ్! సార్. ఓకే. చాలా పెద్ద పెద్ద మెమోరీస్ ఉన్నాయి. ఓకే. ఇదేంటి ఫేవరెట్ రెజ్లర్ హ్మ్. జాన్ సీనా? అహా! పెద్ది. డబ్ల్యూడబ్ల్యూ చూస్తావా? ఆ! డబ్ల్యూడబ్ల్యూ ఆ? చూస్తాను. జాన్ సీనా కదా జాన్ ఫేవరెట్ సీనా కాదు రెజ్లర్? పెద్ది. డబ్ల్యూడబ్ల్యూ చూస్తావా? యాహ్! అప్పుడప్పుడు. చూస్తావు కదా! హ్మ్. సో, ఆ బాడీ చూస్తావు కదా! వాళ్ళందరి బాడీ బిల్డింగ్ ఎలా ఉంటదో చూస్తావు. హ్మ్. జాన్ సీనా గాని, హ్మ్. రాక్ గాని యాహ్! ఈళ్ళందరివి. ఇప్పుడు పెద్దిని లైవ్‌లో చూసావు కదా! రామ్ చరణ్ సార్‌ని లైవ్‌లో చూసావు కదా బాడీ. అసలు ఏమనిపించింది? వెజిటేరియన్‌గా వండి కూడా ప్రాపర్ ఒక ఆకులు, పప్పు, అన్నం తినుకుంటూ కూడా మజిల్స్ క్రియేట్ చేయొచ్చు. హ్మ్. ప్రాపర్ బాడీ అసలు ఆ డెడికేషను మీరు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే సార్‌వి, ఈ హ్మ్. మూవీస్ చూసుకుంటే, ఆ మూవీస్ అన్నీ కలిపితే ఈ మూవీలో పెద్ది మూవీలో ఒక్క దాంట్లోనే ప్రాపర్ యాక్టింగ్ నింపారు సార్. హ్మ్. హ్మ్. అస్సలు ఒక్కొక్క షాట్ మీరు ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తే ఇంత ఆ షాట్ కోసం సార్ వన్ డే ముందే వచ్చి రిహార్సల్ చేయడం. హ్మ్. రెస్లింగ్ ఉందంటే మార్నింగ్ ఒక 3:30కి, 4కే వచ్చేసి చాలా అంటే చాలా కష్టపడారు సార్. హ్మ్. హ్మ్. నువ్వు చూసావా ఏమన్నా ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు ఏమన్నా ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసాను. ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసావా? అప్పుడు ప్రాక్టీస్ పాపం ఆయన చేసేటప్పుడు. కూడా నీలాగే ఇసుకలో చాలా. పాపం ఇసుకలో వెళ్ళడం హ్మ్. షాట్స్ ఉన్నాయి కదా! చాలా మట్టి షాట్స్. ఇలా తీసేసుకొని ఇలా హ్మ్. అస హ్మ్. అస్సలు హ్మ్. రామ్ చరణ్ గారు అలా మట్టి ఏసేసుకోవడం ఏంటి, తొక్కే హ్మ్. మట్టి మొత్తం తీసేసుకొని ఇలా ఏసేసుకుంటడం. అసలు ఇలా 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 అంటున్న మజిల్స్ అవి హ్మ్. చాలా అనిపించింది నాకు సార్‌ని చూసి. సార్‌తో భుజబల్ సార్‌తో హ్మ్. ఆ ఎక్స్‌పీరియన్స్ ఇంకా నెక్స్ట్ సినిమాలో కూడా నువ్వొచ్చి నాకు కనపడి ఎళ్ళిరా నేను హ్మ్. చూసుకుంటాను అనడం. హ్మ్. హ్మ్. సో, అవన్నీ నాకు చాలా మంచి మెమోరీస్. సూపర్ అసల. 'పెద్దికి' ముందు 'రామ్ చరణ్' గారి మీద నీ అభిప్రాయం ఏంటి? 'పెద్ది' తర్వాత ఆయన మీద వచ్చిన ఏదన్నా ఉంటది కదా! ఒక హ్మ్. పెరుగుద్ది కదా! ఏదైనా ఒక చూసిన తర్వాత ఏమనిపించింది? పెద్దికి ముందు 'రామ్ చరణ్' సార్ అంటే ఒక ప్రాపర్ అందరిలాగే ఉంటారు. హ్మ్. ఒక హీరో అంటే మనీ, గినీ సో, అలా ఆ హ్మ్. వైబ్‌లో ఉంటారేమో. సో, చిరంజీవి గారి కొడుకు. సో, హ్మ్. అలా వచ్చారు అనుకున్నాను. కానీ బట్ 'పెద్దిలో' నేను చూసిన తర్వాత రామ్ చరణ్ సార్ డెడికేషను ఆయన నార్మల్ చిరంజీవి కొడుకు కాకపోయినా, నార్మల్ ఒక హీరో అయినా, హ్మ్. ఆయన డెడికేషన్‌కి కంపల్సరీ ఆయన హీరో అయిపోయేవారు. సో, హ్మ్. అలా కష్టపడ్డారు. నేను చూసిన హ్మ్. విధానం కానీ, ఆ బాడీ అసలు ఆ మట్టి, ఆ హ్మ్. డౌన్ టు ఎర్త్ ప్రతి ఒక్కరితో భలే మాట్లాడతారు. హ్మ్. జూనియర్స్ జూనియర్స్ ఉన్న వాళ్ళందరికీ సింపుల్‌గా హాయ్ చెప్తారు. వాళ్ళు ఒక చిన్న బ్లషు అసలు స అలా డౌన్ టు ఎర్త్ ఉండడం హ్మ్. ఇంపాసిబుల్. సూపర్. సూపర్. సో సార్ నేను ఇంకా
రామ్ చరణ్ సార్ కార్‌లోంచి వెళ్తూ ఉంటే జూనియర్స్, కో డైరెక్టర్స్ ఇంకా సెట్‌లో చేసే క్రూ ఉంటారు కదా! వాళ్ళందరూ ఇటు సైడ్, అటు సైడ్ కార్ సైడ్ నిలబడేసి బాయ్ చెప్తారు. సార్ ఇలా అంటాడు హాయ్. సో అది అసలు ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎళ్తారు కదా! సో జనాలు సైడ్‌కి నిలబడుతున్నారు. అలా చూసాను సార్‌ని. సో ఇప్పుడు ఐ మీన్ రామ్ చరణ్ గారిని చూసావు. ఆయన చాలా గ్రౌండ్ టు ఎర్త్ అనేది అర్థమైంది నీకు. హ్మ్. మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు కాకపోయినా ఇప్పటికి స్టార్ అయ్యేవారు అని స్టార్ అన్నావు. అయ్యేవారు. బట్ మెగా పవర్ స్టార్ గా మనకు తెలుసు. హ్మ్. ఎప్పుడైతే ఈ ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కూడా యాడ్ అయింది. అవును. మరి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ వచ్చిన తర్వాత ప్రాపర్ హిట్ పడలేదు కదా. ఐ మీన్ గేమ్ ఆ! చేంజర్ కొంచెం అటు ఇటు అయింది. ఇప్పుడు ఆ గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి తగ్గ సినిమా ఇది అవుతుందని నువ్వు ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు నేను అదే చెప్పేది మీకు. ప్రాపర్ మీరు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అవన్నీ చేసిన యాక్టింగ్ కన్నా దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ ఇచ్చారు. బుచ్చిబాబు గారు పిండేశారు రామ్ చరణ్ సార్‌ని. అసలు నార్మల్ పిండలేదు. అసలు సార్ ఆ డెడికేషన్ గాని 2 వేరియేషన్స్ ఒక నార్మల్ ఫస్ట్ రన్నింగ్ జరుగుతుంది. రన్నింగ్‌లో ఉన్నప్పుడు నార్మల్ బాడీ ఉండాలి. ప్రాపర్ మళ్ళీ రెస్లింగ్‌లోకి వచ్చేసరికి మళ్ళీ షేప్‌లో ఉండాలి. సో 2 వేరియేషన్స్ బాడీ కానీ, ఆయనని పిండేయడం, ఆయన డాన్స్ మీరు అస్సలు డాన్స్ అది పిచ్చ క్రేజ్ అసలు చింపి పడేశారు సార్. సో ఇప్పుడు 4 స్పోర్ట్స్ ఉన్నాయి దీనిలో. కబడ్డీ, రన్నింగ్ రేస్, కుస్తీ, క్రికెట్. నీ కబడ్డీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి? ఆ! నా ఫేవరెట్ రెస్లింగే. రెస్లింగే Wrestling. చేశాను కదా! రెస్లింగే. అందుకేనా రెజ్లింగ్ చేసావనా లేకపోతే మామూలుగా రెజ్లింగ్ ఇష్టమా? కబడ్డీ ఎక్కువ ఇష్టం. ఆ, బట్ ఆ. రెస్లింగ్ చేశాను కదా! అని అందుకే రెజ్లింగ్ చదువుతున్నా. యాహ్! ఓకే, నైస్. అండ్